పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవరి ఏం చేస్తున్నావే? చెయ్యాలి చెయ్యాలి, రావాలి రావాలి గచ్చిగానర్రా. ఈ రోజున జంతర్ మంతర్ దగ్గర ఎంతో మంది విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నా కూడా వాళ్ళ మీద పోలీసార్లు పోయి చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు నేను ఈ ఒక్కరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. చెయ్యాలి చెయ్యాలి. అవును, ఇదైతే నిజమేనే తాత. నీట్ పరీక్షలో జరిగిన అవినీతి మీద సెంటర్ సర్కారు చర్యలు తీసుకున్నదట. కానీ విద్యార్థులు మాత్రం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఎవ్వరు రాజీనామా చేసినా చేయకపోయినా మాకు అవసరం లేదు. న్యాయం కోసం ప్రజలు ధర్నా చేసుడు వాళ్ళ హక్కు. ఆ హక్కును సర్కారు పోలీసారని అడ్డం పెట్టుకొని ఎట్లా కాల రాయాలని చూస్తుంది చెప్పు. అందుకే మేము దాన్ని ఖండిస్తున్నాం. రావాలి 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 ఖచ్చితంగా. సర్కారు దిగొచ్చుడు రాకపోవుడు అటెంక ముచ్చట గాని యువత దాల్చుకుంటే ఎసొంటి రాజ్యాలైనా మోకరిల్లాల్సిందే అని జంతర్ మంతర్ల విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటేనే అర్థమవుతున్నదే తాత. కాదా మరి? ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఉన్నది. అసొంటి యువతకు సర్కారులు బాసట చూపించాల్సింది పోయి వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకోకుండా ఈ సర్కారులు పోలీస్ సార్లను పెట్టి కొట్టించుడు ఇది ఎంతవరకు న్యాయం చెప్పు. అందుకే రావాలి రావాలి రావాలి. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని దాయలేరు అన్నట్టు పోలీసులు అడ్డుపడి లాఠీలకు పని చెప్పినంత మాత్రాన యువత భయపడదని మరోసారి చూపెట్టిండ్లు మన దేశ యువత. దేశంలో ఉన్న మహా మేధావులే విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతారు. వాళ్ళు ఇట్లా పోరాటం చేసుడు అసలుకే తప్పు కాదు. వాళ్ళ పోరాటాన్ని అర్థం చేసుకొని అవి నెరవేర్చుడు సర్కారు బాధ్యత అని కూడా చెప్తారు. అది అర్థం చేసుకోదా ఈ సర్కారు? ఇదేనా పద్ధతి? పోలీసులను పెట్టి కొట్టిస్తుందా? ఇది ఎక్కడ న్యాయం? మరి ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఈ తీరుగా పోరాటం చేస్తున్నా కూడా మోడీ సర్కారు ఆ విద్యాశాఖ మంత్రిని ఎందుకు దాస్తున్నదో ఏందో. ఆయన అందరూ డిమాండ్ చేస్తున్నట్టు ఆ రాజీనామా ఏదో చేయించి జీవిష్ణుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తే అయిపోయేదానికి సెంటర్ సర్కారు మాత్రం ఇంత పట్టు మీద ఎందుకుంటుందో అర్థమైతలేదే తాత. కేంద్ర విద్యాశాఖ మంత్రి తోటి రాజీనామా చేపిస్తే ఆ తప్పు మేము చేసిన వాళ్ళు అవుతామని అట్లా చేయించకుండా దాచిపెడతారు అన్నట్టు. అట్లా ఎంతకాలం దాచుకుంటారు, అట్లా ఎంతకాలం రాజీనామా చేయకుండా ఉంటారో మేము కూడా చూస్తామని విద్యార్థులు వెనకాడికి ఎత్తలేరు, ధర్నాన్ని ఆపుతలేరు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు పోరాటం. ఏ సర్కారు అయినా ప్రజలు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా నాయకుల పదవుల గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే గిట్లనే వాళ్ళ పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటది. అరే అది కాదు పిల్ల, మనల్ని మనం ఒక్క ముచ్చట మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పేపర్ లీక్ అయిన నీటి పరీక్షను మళ్ళా పెట్టి మేము గొప్ప చేసినాం అని చెప్పుకుంటుంది కదా ఈ సర్కారు. ఇదే వీళ్ళను ఎలక్షన్లలో లీకులు నడిచినాయి, దొంగతోటే మీరు గెలిచిండు, మళ్ళీ ఎలక్షన్లు పెట్టుర్రి అని అంటే వీళ్ళ సర్కారును రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతారా చెప్పు? అంత దమ్ము ధైర్యం ఉన్నదా వీళ్ళకు? అబ్బో, నువ్వు పోయి వాళ్ళ ఆయు పట్టు మీదనే కొడుతున్నవేందే తాత. చట్టాలు చేసేది వాళ్ళేనాయ్, వాటిని తుంగల దొక్కేది వాళ్ళేనాయ్. అసంటప్పుడు నువ్వు చెప్పే పని చేయమంటే చేస్తారే నాయకులు. అందుకే మరి అవకాశం జనాల చేతుల్లోకి పోతే ఎట్లుంటది అని ఒక గిట్లు ఉంటది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవళ్ళు మందలిచ్చినా కూడా ఈ పొల్లగాండ్ల పోరాటం గురించే చర్చ నడుస్తుంది. 12 ఏళ్ల సంధి మోడీ సార్ కాపాడుతున్న పువ్వు పార్టీ పరువంతా కూడా ఇప్పుడు బజార్లో కీడ్చినట్టు అవుతుందా లేదా? నువ్వే చెప్పు. ఏ గీ పోరాటం తోటి పువ్వు పాటలకి ఏమైతుంది తాత? వాళ్ళు ఎప్పుడైనా దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటోళ్ళు. మళ్ళీ ఎలక్షన్ల నాటికి ఎట్లనో ఓ తీరుగా గెలుస్తారు చూడు. గిత్తనే చేసుకుంటూ పోతే వాళ్ళు ఎట్లా గెలుతారో మేము కూడా చూస్తామని చదువుకునే పొలగాళ్ళు వాళ్ళు కూడా కాలు దుస్తాళ్ళు. ఆ ముచ్చట పువ్వు పార్టీలు తెలుసుకుంటే మంచిగా ఉంటది. ఏదైనా కొంతకాలమే, అది మితిమీరినాడు కొండ మీద దేవుడు వచ్చి ఎదురుగా నిలబడ్డా కూడా ప్రజల యొక్క మనసును మార్చలేరు. వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయ్యారనుకో వారు వన్ సైడ్ అయిపోతుంది. అవును, అది కూడా కరెక్టే. గాని ఇంతకు తమరు ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారో అది చెప్పుండ్రి. అరే ఈ పొల్ల చెవులకు శత్వరంగి తచ్చిందారా? నేను మొదలే చెప్తుంది మళ్ళీ ఏంటిది ఎందుకు అని అడుగుతానవేందే? ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ పోరాటం చేస్తున్న పిల్లగాళ్ళ పోరాటానికి మద్దతుగా నేను ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానా? అట్లనే దేశంలో ఉన్న మహా మేధావులు కూడా ఆ పిల్లగాళ్ళ పోరాటానికి మద్దతుగా నిలబడతారు.
అవును నిజమేనే తాత. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సామాజికవేత్త అన్నా హజారే సార్ కూడా ఒక్కరోజు మౌన దీక్షకు కూర్చున్నాడే. ఇంకో ముచ్చట పిల్ల, ఈ పోరాటం అంతా ఎవరో అసాంఘిక శతుకులు పిల్లగాళ్ళ వెనుక మర్ర ఉండే నడిపిస్తారు అని చెప్పేసి పువ్వు పాచోళ్ళు అంటాళ్ళు. నిజమేనంటావా? ఇగో ఒక మంచి పని చేస్తున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి ఎన్నో రాళ్ళు పడుతుంటాయి. ఇవి కూడా గసొంటియే. విద్యార్థులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నదా లేదా అనేది ఆలోచించు ఒక్కసారి. అవును, ఇదైతే నిజమే పిల్ల. మన దేశంలో పిల్లగాళ్ళు మన దేశంలో రాసిన పరిష్కార లీకుల గురించి పోరాటం చేస్తుంటే దానికి న్యాయం చేయాల్సింది ఇడిచిపెట్టి ఆ దేశపోడు బువ పంపిస్తాడట, ఈ దేశపోడు పైసలు పంపిస్తాడట అని చెప్పి పిల్లగాళ్ళ పోరాటాన్ని ఎందుకు ఇట్లా బదనాం చేస్తారో నాకు అసలు అర్థమే అవుతలేదు. రేపటి కాలం ఈ పిల్లగాళ్ళే కదా మళ్ళీ ఆ పువ్వు పార్టీకి ఓట్లేసి గెలిపించి గద్దె మీద కూర్చుండ పెట్టాల్సింది. ఇట్లా మాట్లాడి బదనాం చేస్తున్న న్యాయమేనా? ఆ ముచ్చట దేశం కోసం ధర్మం కోసం ఆరాట పడేటోళ్ళు ఆలోచిస్తారు కదనే. నీకెందుకు చెప్పు? నువ్వైతే ఆ పోరాటాన్ని విరమించి ఇంటికి పో. మాపటాల దాకా ధర్నా చేసి మళ్ళీ ఇంటికి పోత పిల్ల. కానీ పిల్లగాళ్ళు తిండి తిప్పలు మానేసి రాత్రి బవళ్ళు కష్టపడి చదివి పరీక్ష రాసి నేను ప్రయోజకుని అవుతా అని కలలు అయితే ఆ పేపర్ను లీక్ చేసి వాళ్ళ బతుకుల మీద మన్ను కొడితే 21 మంది పిల్లగాళ్ళు జీవి తీసుకునేది. ఆ ఉసురు ఈ పాలకులకు తలగదా? ఆ పేపర్ లీక్ చేసి మొలదారం తెగదా? వాడి నోట్లో మన్ను కొట్టరా? అవును, ఇంకోసారి ఇసొంటి పొరపాట్లు జరగకుండా దానికోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురాబోతున్నదటనే సర్కారు. చేతులు కాలినాక ఆకులు మాగ పట్టుకుంటే ఈ సర్కారులు జరిగిన పొరపాటు వల్ల పోయిన 21 మంది ప్రాణాలను తీసుకురాగలుగుతుంది ఈ సర్కారు. సరే సరే కానీ కడమ వార్తలేదు చదువుకో. మేము జరసేపు ధర్నా చేసినాక ఇంటికి పోతాం. కానీ రావాలి రావాలి చెయ్యాలి చెయ్యాలి. సెంటర్ సర్కారు ఇప్పటికే కొంతవరకు దిగొచ్చింది కాబట్టి సీజేపీ వాళ్ళతోటి చర్చలు జరిపింది. కాకుంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లన్నిటికీ సెంటర్ సర్కారు ఒప్పుకునేటట్టే కానొస్తలేదు. నీట్ పరీక్షలు లీక్ అవుట్లా జీవిస్తున్న కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తారు కావచ్చు. అట్లనే విద్యార్థులు ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేస్తారు కావచ్చు. కానీ ముఖ్యమైన సెంటర్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే దాన్ని మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే లేనట్టే ఉన్నది. చూడాలి మరి రేపు ఏమైతుంది అనేది.